శుక్రవారం వేళ ఏపీలోని రెస్టారెంట్లపై ఏసీబీ పంజా విసిరింది. పలు జిల్లాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెందుర్తి, అక్షయపాలెం, ఎన్ఏడి జంక్షన్, మధురవాడలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్ కి చెందిన బ్రాంచ్ల్లో తనిఖీలు నిర్వహించారు. ఆన్లైన్ పేమెంట్లు, డిజిటల్ డేటాపై అధికారులు ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు రెస్టారెంట్లోని సేల్స్ కి సంబంధించిన రికార్డులని డిజిటల్ గా వాళ్ళు తొలగించినట్లుగా ఆధారాలు సేకరించారు. కస్టమర్లు క్యాష్ పేమెంట్ల విషయంలో లోపాలున్నట్టుగా గుర్తించారు. ఇక జీఎస్టీ, ఐటీ పన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలతో కంప్యూటర్ డేటాను పరిశీలిస్తున్నారు. ఒక యాప్ సర్వర్ ద్వారా సేకరించిన డేటాతో సెలబ్రేషన్స్ రెస్టారెంట్లలో సోదాలు చేయడం షాక్ ఇచ్చింది. మరోవైపు రాజమండ్రి పరిధిలోని బార్కస్ అరేబియన్ మండీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల లావాదేవీల రికార్డులని డిజిటల్ గా తొలగించినట్లు ఆధారాలు లభించడంతో తనిఖీలు చేపట్టారు. నెల్లూరులోని వెంగమాంబ రెస్టారెంట్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెస్టారెంట్ లోని రికార్డులు, కంప్యూటర్ డేటాని వెరిఫై చేస్తున్నారు. ఆయా రెస్టారెంట్స్ లోని నగదు లావాదేవీలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఐటీ అధికారులు చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెస్టారెంట్పై అధికారుల దాడులకు సంబంధించి మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం ఇస్తారు. ఖాజా, అసలు ఈ విషయం ఎలా వెలుగు చూసింది? అధికారులకి రెస్టారెంట్లపై అనుమానం ఎలా వచ్చింది? ఖచ్చితంగా హోటళ్ళు, రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్మకాలు జరిగే ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా వాళ్ళు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవైపు జీఎస్టీ, మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్. ఈ నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూపీ లాగారు. అయితే హోటళ్లలో జరుగుతున్న, రెస్టారెంట్లో జరుగుతున్న లావాదేవీలు ఏ మేర ఉన్నాయో, వాళ్ళు కడుతున్న ట్యాక్స్లు ఏ విధంగా ఉన్నాయని దానిపై కూపీ లాగేసరికి కాస్త అనుమానం వచ్చింది. అయితే వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ సేల్ అనే సాఫ్ట్వేర్ను దాదాపుగా చాలా వరకు రెస్టారెంట్లు అలాగే హోటల్స్ వినియోగిస్తూ ఉంటాయి. ఆ రెస్టారెంట్లు వినియోగిస్తున్న ఆ సాఫ్ట్వేర్ హెడ్ ఆఫీసు అహ్మదాబాద్లోనే ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ కూపీ లాగిన తర్వాత అక్కడ నుంచి దాదాపుగా కంప్యూటర్ నుంచి డేటాను సేకరించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా టోటల్గా ఓవరాల్గా అక్కడ నుంచి డేటాను సేకరించిన తర్వాత అక్కడ తీసుకున్న డేటాను ఇక్కడ ఆయా రెస్టారెంట్లో జరుగుతున్న లావాదేవీలు, వాళ్ళు చెల్లిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ అలాగే పన్నులు, దీనిపై పూర్తి స్థాయిలో బేరీజ్ వేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కడో ఒక లోపం ఉంది. ఆర్థిక లావాదేవీలతో పాటు పన్ను వీళ్ళు ఎగవేస్తున్నారు. కొన్ని బిల్స్ను వాళ్ళు డిలీట్ చేయడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నట్టుగా ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. గతంలో కూడా తెలంగాణలో చాలా చోట్ల సోదాలు చేసి వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు తేల్చారు. అయితే ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ ఐటీ శాఖ సోదాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని 3 చోట్ల, విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్, దీంతో పాటు రాజమండ్రి బర్కాస్ మండీ రెస్టారెంట్తో పాటు నెల్లూరు వెంగమాంబ రెస్టారెంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని ఏకకాలంలో 4 చోట్ల, విశాఖలోని అకేపలం ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం, దీంతో పాటు మధురవాడ అలాగే వేపకొండతో పాటు ఎన్ఏడి ప్రాంతం, ఈ 4 చోట్ల కూడా ఉదయం 11:30 ప్రాంతం నుంచి దాదాపుగా ఇప్పుడు 6 గంటలుగా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా వేరు చోట్ల ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా బిల్లింగ్ ఏదైతే జరుగుతుందో, అంటే వినియోగదారులు వస్తూ ఉంటారు, ఫ్యామిలీతో సహా వస్తుంటారు, ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటారు, దీంతోపాటు ఇక్కడ ఆ ఫుడ్ అనేది తింటూ ఉంటారు. ఆ ఫుడ్ తిన్న తర్వాత ఏవైతే వీళ్ళు బిల్లు చెల్లిస్తారో ఆ బిల్లును కొంతమంది క్యాష్ రూపంలో చెల్లిస్తూ ఉంటారు, మరి కొంతమంది ఆన్లైన్ పేమెంట్స్ చేస్తుంటారు. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న విషయం పక్కన పెడితే క్యాష్ రూపంలో చెల్లిస్తున్న బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలోనే భారీగా అవకతవకలు జరుగుతున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ప్రాథమిక విచారణ జరిగింది. క్యాష్ రూపంలో చెల్లిస్తున్న ఆ బిల్స్కి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉంటాయో అది సాయంత్రానికి లెక్క కట్టిన సమయంలో, ఆ క్లోజ్ చేస్తున్న సమయంలో ఈ రెస్టారెంట్లు సాయంత్రానికి ఆ డేటా నుంచి వీళ్ళు ఆ క్యాష్ రూపంలో చెల్లించిన బిల్స్ అన్ని కూడా డిలీట్ చేస్తున్నట్టు గుర్తించారు. అయితే ఈ ఏదైతే పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అతను ఎడిట్ చేసుకునే అవకాశం, అలాగే డిలీట్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళే కల్పిస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే దీన్నే ఆసరాగా చేసుకునే ఇటువంటి రెస్టారెంట్, హోటల్లో కూడా ఈ క్యాష్ బిల్లు చేస్తున్న ఈ పేమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ డిలీట్ చేసి భారీగా దాదాపుగా ఓవరాల్గా జరుగుతున్న ఈ ఆర్థిక లావాదేవీలు దాదాపుగా 20 నుంచి 30% వరకు డిలీట్ చేసి దానికి సంబంధించిన పన్ను ఎగవేస్తున్నాడు గుర్తించడం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కోట్లాది రూపాయల పన్నును, అంటే ప్రభుత్వం చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ సెలబ్రేషన్ రెస్టారెంట్లో సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కింద ఈ టేక్ అవే ఉంది, అలాగే రెస్టారెంట్ కూడా ఉంది. పైన థర్డ్ ఫ్లోర్లో ఏవైతే లైట్లు కనిపిస్తున్నాయో అక్కడ ఒక ఇన్కమ్ ట్యాక్స్ బృందం, అక్కడ ప్రత్యేకంగా అధికారుల బృందం అక్కడ ఉంది, సోదాలు నిర్వహిస్తుంది. డేటాను, కంప్యూటర్ డేటాను సోదా చేస్తూ ఉంది. అది పూర్తి స్థాయిలో ఇటువైపు ఈ మాన్యువల్గా ఉన్న బిల్స్తో పాటు ఈ కంప్యూటర్ డేటా ఏదైతే దాన్ని కూడా శోధిస్తుంది. చూడొచ్చు, ఇది ఈ విధంగా బిల్స్ ఇస్తున్నారు వీళ్ళు. దీంట్లో పన్ను సంబంధించి జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అలాగే స్టేట్ జీఎస్టీ కూడా ఉంటుంది. అయితే కొన్ని కస్టమర్లకు ఈ బిల్ను ఇస్తున్నారు, మరికొన్ని కస్టమర్లకు ఈ బిల్స్ను ఇవ్వట్లేదు. ఆ బిల్స్నే వీళ్ళు క్యాష్ చేసుకుని దాని ద్వారా ఈ డిలీషన్ చేసి సాఫ్ట్వేర్ ద్వారా
ఈ మొత్తం ఆ చెల్లించాల్సిన ఆదాయంలో దాన్ని ఎగవేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలని కొంచెం సాగుతున్నాయి. ఇంకా ఏ మేర ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎంత మేర వీరు పన్నులు ఎగ్గొట్టారనే దాని పూర్తి స్థాయిలో అధికారులు కూపీ లాగిన తర్వాత దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కస్టమర్లు కూడా మీరు ఇటువంటి రెస్టారెంట్లకు వెళ్ళే ముందు, బిల్స్ చెల్లించే ముందు వాళ్ళు ఖచ్చితంగా సక్రమంగా ఈ బిల్స్ తీసుకుంటారా లేదా అనేది చూడాల్సింది. దీంతోపాటు ఈ బార్ కోడ్లు ఏవైతే ఉన్నాయో స్కాన్ చేసే పేమెంట్లు, యూపీఐ పేమెంట్లు, దాంట్లో కూడా వాళ్ళు వేరు వేరు రెస్టారెంట్ల పేర్లు చెప్పి ఒకే రెస్టారెంట్లో వేరు వేరు బిల్స్ చేసి తద్వారా ఈ పనులను కూడా ఆ స్కామ్ కూడా ఉన్నట్టు కూడా అధికారులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక బెంగాల్లో గవర్నర్ వర్సెస్ దీదీ కాదు, ఇప్పుడు గొడవ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. రాష్ట్రపతి వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం. మేడం ద్రౌపది ముర్ము సిల్గురి టూర్లో పుట్టిన ప్రోటోకాల్ వివాదం ఢిల్లీ దాకా రాజుకుంది. తాను పాల్గొన్న సంతాల్ దివస్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై రాష్ట్రపతి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం దేశవ్యాప్త సంచలనం. రాజ్యాంగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనకు అవమానం జరిగిందన్న రాష్ట్రపతి ఆవేదనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఈ అవమానం సహించరానిదన్నారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి లబ్ధి చేకూర్చడానికి రాజకీయాలు చేయరాదని రాష్ట్రపతిని కోరారు మమత. మణిపూర్, ఛత్తీస్గఢ్ లో గిరిజనులపై దాడులు జరిగితే ఎందుకు స్పందించలేదని ఎదురు ప్రశ్నించారు. అందుకేనేమో కేంద్ర హోంశాఖ మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో వదలొద్దని డిసైడ్ అయింది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా సమగ్ర సంజాయిషీ ఇవ్వాలంటూ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి లేఖ వెళ్లింది. రాష్ట్రపతికి స్వాగతం చెప్పే కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ తప్పిదాలేంటి? చివరి నిమిషంలో వేదికను మార్చారెందుకు? డార్జిలింగ్ లో అత్యంత ఇరుకైన స్థలం ఇచ్చారెందుకు? జనం రాకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారా? ఇవి ప్రశ్నలు. డెడ్ లైన్ ముగిసినా బెంగాల్ ప్రభుత్వం స్పందించలేదు. ఇటు మమత తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనకు దిగింది. దీదీ దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు కార్యకర్తలు. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, బెంగాల్ వర్సెస్ ఢిల్లీ ఈ ప్రోటోకాల్ వివాదం అప్డేట్ ఏంటి? మమత సర్కార్ ఆలోచన ఎలా ఉంది? అసెంబ్లీ ఎన్నికల సీజన్ లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఖచ్చితంగా దీన్ని ముఖ్యంగా దేశ అత్యున్నత ముఖ్యంగా మొదటి పౌరురాలు రాష్ట్రపతి. సో ఆమెకు జరిగిన అవమానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి వివరణ కోరడం జరిగింది. పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వివరణ కోరారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడం, బ్లూ బుక్ నియమ నిబంధనలు పాటించకపోవడం పట్ల వివరణ కోరారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రులు, ముఖ్యంగా అధికార పరంగా అయితే డీజీపీ, సిఎస్ వీళ్ళు ఆహ్వానం పలుకుతారు. కానీ అక్కడ ఎవరు కూడా నిన్న 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకి ఇది ఒక రాజకీయమైన ముఖ్యంగా సభ కాదు, అలాగే కార్యక్రమం కూడా కాదు. సంతాల్ కమ్యూనిటీకి సంబంధించి భారత్, నేపాల్, బంగ్లాదేశ్లో ఈ కమ్యూనిటీ ఆదివాసీ కమ్యూనిటీ ఉంటుంది. సో వారి అభివృద్ధి, వారి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమం. సో దీనికి రాష్ట్రపతి అటెండ్ అవ్వడానికి సంబంధించి ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అలాగే వేదికను కూడా మార్చడం జరిగింది. సో ప్రోటోకాల్ కూడా ముఖ్యంగా రాష్ట్రపతిని స్వీకరించడానికి, స్వాగతించడానికి ఎవరూ రాలేదు. అలాగే ఆవిడ వెళ్ళే కాన్వాయ్ వెళ్ళే దారిలో ముఖ్యంగా చెత్త ఉండిపోవడం, రాత్రి ఆమె బస చేసే చోట వాష్రూమ్స్లో నీరు రాకపోవడం, పూర్తిగా అధికార యంత్రాంగం ఆమెను పట్టించుకున్నట్లుగా వ్యవహరించడం పట్ల కేంద్ర హోంశాఖ సీరియస్ అయి దీనిపైన వివరణ కోరడం జరిగింది. 5 గంటలకి డెడ్ లైన్ విధించడం జరిగింది. ముఖ్యంగా సిలిగురి జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లా మ్యాజిస్ట్రేట్, అలాగే కమిషనర్, అడిషనల్ మ్యాజిస్ట్రేట్కి సంబంధించి వారిని బాధ్యులుగా చేస్తూ ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశించడం జరిగింది. రాజకీయంగా ముఖ్యంగా మమతా బెనర్జీ ఎప్పుడో ఒకసారి వస్తే రాష్ట్రపతికి స్వాగతం చెప్తాం, కానీ ఎన్నికల సందర్భంగా పదే వస్తే ఏ విధంగా మేము స్వాగతిస్తాం, పూర్తిగా రాష్ట్రపతి పదవిని ఎన్నికల కోసం బీజేపీ వాడుకుంటుంది అన్న విమర్శలు, రాజకీయ విమర్శల్ని మమతా బెనర్జీ చేయడం జరిగింది. ఇటు రాష్ట్రపతి కూడా కొంత నొచ్చుకున్న పరిస్థితి. మమతా బెనర్జీ తనకి సోదరి లాంటి వారు, కానీ ఆవిడ ఎందుకు నాపై కోపంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు, నాకు మాత్రం ఆమెపై ఎటువంటి కోపం లేదని చెప్పి నేను ఆవిడ సభలోనే మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితులని, ఈ చర్యలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల మమతా బెనర్జీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు తీవ్రంగా విమర్శించడం జరిగింది. రాజ్యాంగం గురించి మాట్లాడే మమతా బెనర్జీ రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతికి గౌరవం ఇవ్వకపోవడం పట్ల ఇకపై ఆవిడ ఎప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడకూడదని చెప్పి కూడా బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తారు. సో చూడాలి మరి కాసేపట్లో
ఇటు పశ్చిమ బెంగాల్ సిఎస్ కేంద్ర హోంశాఖకు ఎటువంటి వివరణ ఇస్తారు, సిలిగురి జిల్లా యంత్రాంగం పట్ల ఏమైనా అధికారుల పట్ల ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేక తమ ప్రోటోకాల్ పాటించావు, ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికే చెప్పారు కాబట్టి సో దాన్ని సమర్థించుకుంటూనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారా. ఈ వివాదాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో దాంట్లో ఈ అంశం కూడా చాలా ఇంపాక్ట్ చూపించే అంశంగా అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వివరణ కేంద్రానికి ఇస్తుంది, కేంద్రం దానికి అంగీకరిస్తుందా లేక తదుపరి చర్యలకు ఏమైనా ఉపక్రమిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎస్ గోపి. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అలాంటి ఇళ్లకు విలువ ఉండదన్నారు. ఒకవేళ అక్కడ నిర్మాణాలు కట్టినా వాటిని తొలగించక తప్పదన్నారు. నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్ కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు, కట్టినా కూడా వాటిని తొలగించాలి. ఈ నెల 13న మూసీ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ పై ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు సీఎం రేవంత్. ప్రాజెక్ట్ టీపీఆర్ పై వివరాలు వెల్లడిస్తానన్నారు. ఇప్పటి కోసం నా ఇంటి కోసం చెప్పడం లేదు. మీరందరూ మహిళా జర్నలిస్టులు అనుకుంటే రేపు 13th రోజు తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ మూసీ నది మీద ఫేజ్ 1 మీద ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వబోతుంది. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ప్రాజెక్ట్ ఖర్చు 250 కోట్లు మించి ఉండదన్నారు ఆయన. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎప్పుడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. అంబేద్కర్ భవన్కి 220 కోట్లు పెట్టారు, సంతోషం. మహాత్మా గాంధీ ఒక విజ్ఞాన కేంద్రానికి ఒక 200 కోట్లు పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి? దాన్ని 5,000 కోట్లు 10,000 కోట్లు అని చిలువలు పాల్వలు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. జ్యోతి, 13న జరిగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో సీఎం ఏం చెప్పబోతున్నారు అండ్ అలాగే విపక్షాల విమర్శలకు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు ఆయన? ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు ఆయన ఘాటైనటువంటి స్పందించారు, ఘాటుగా కూడా. ఎందుకనంటే గతంలో కూడా ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి అటు బీజేపీ బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం మనం చూసుకుంటూనే వచ్చాం. తాజాగా మరొకసారి ఈ మూసీ ప్రక్షాళన అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు గాను సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకనంటే మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేసి తీరాల్సిందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బెంగళూరు అంతేకాకుండా ఢిల్లీ, కోల్కతాకు సంబంధించినటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైతే పొల్యూషన్కి వచ్చినప్పుడల్లా కూడా అక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఆరెంజ్తో పాటు రెడ్ ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి సిటీ నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళడంతో పాటు మరొక వైపు ఈ మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేసి తీరితేనే హైదరాబాద్లో కొంత పొల్యూషన్కి సంబంధించినటువంటి తగ్గడంతో పాటు మరొక వైపు ఆ సిటీకి సంబంధించి ఒక నీట్గా కనిపిస్తుంది. అసలు ఏది చేయకుండా ఏ విధంగా సిటీ డెవలప్మెంట్ ఉంటుందనేది ఆయన ఏదైతే ప్రతిపక్షాలకు ఒక క్వశ్చన్ చేస్తూనే మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ బాధితులు వాళ్ళు ఆ యొక్క ప్రదేశాన్నంతా కూడా ఒకవైపు వీళ్ళు ఆ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఏదైతే గాంధీ సరోవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి ఈ భూములంతా కూడా సేకరించేటటువంటి క్రమంలో తాము తమ భూములు ఇవ్వము అంటూ అక్కడ బాధితులు మొరపెట్టుకుంటున్నటువంటి సమయంలో ప్రతిపక్షాలు అక్కడికి వెళ్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ మీద రాజకీయ రంగు పులిమి అక్కడ వాళ్ళ సానుభూతిని కోరుకుంటూ ఉన్నారు ప్రతిపక్ష నేతలంతా కూడా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వాళ్ళు కేవలం ఈ రోజు వరకే ఉంటారు, ఆ తర్వాత ఉండరు. ఏదో 2 రోజుల పాటు న్యూస్ కోసం మాత్రమే ఈ ప్రతిపక్ష నేతలు అక్కడికి వస్తున్నారే తప్ప వాళ్ళకి ఒకవేళ నిజంగానే వాళ్ళ భవిష్యత్తు కోరుకొని వాళ్ళకి ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చర్చలకి రావాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలో తామతో డిస్కషన్ చేయాలి. కానీ ఇది ఒక రాజకీయ రంగును పులిమి అటు బాధితులకు సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా వేరే వర్షన్గా తీసుకెళ్తున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక రకంగా
దిశగా ఒక ముందడుగు వేసింది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నదులకు సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్లో ఏది కూడా నిర్మాణం జరగకూడదు. గతంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి మధు రిడ్జ్ పార్క్ సంబంధించి కొంతమంది అక్రమ అనుమతులు తీసుకొని అక్కడ భవనాలు నిర్మాణించడం, అంతేకాకుండా వాటిని కొనుగోలు చేశారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులకు సైతం కూడా తాము భరోసాగా ఉంటాం, వాళ్ళకంటూ ఒక స్థలం చూపించి అక్కడ కొంత మీకు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాసులంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే అక్కడ నిర్మాణం చేసుకోండి అంటూ కూడా మేము సలహా ఇస్తున్నాము. కానీ ఇవంతా కూడా పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకి అంటే తప్పుడు ప్రచారం అంతా చేస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయల పట్ల అక్కడ ఈ గాంధీ విగ్రహానికి సంబంధించి విజ్ఞాన కేంద్రానికి సంబంధించి కడుతున్నారంటూ కూడా ఒక నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో కూడా అటు బాధితులకు అండగా ఉండడంతో పాటు మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాము. దీని మీద 13వ తారీఖున తాజ్ కృష్ణాలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏదైనప్పటికీ కూడా మరొకసారి మూసీ ప్రక్షాళన విషయానికి సంబంధించి ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. ఖచ్చితంగా ప్రక్షాళన చేసి తీరుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ప్రతిష్టాత్మక T20 ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. నువ్వా నేనా అన్నట్టుగా టీమిండియా కివీస్ మధ్య తుది పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా 3వ కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది. అటు సుదీర్ఘకాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకోవాలని కివీస్ గట్టి పట్టుదలతో ఉంది. ఆఖరి పోరాటానికి ఇరు జట్లు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. మెగా టోర్నీలో సౌత్ ఆఫ్రికా చేతిలో పరాజయం మినహాయిస్తే ఎదురుపడ్డ ప్రత్యర్థి నల్లా టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు ఫైనల్లోనూ కివీస్ భర్తం పట్టాలని చూస్తోంది. పొట్టి ఫార్మాట్లో గత 3 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న టీమిండియా 3వసారి టైటిల్ ఒడిసి పట్టుకునేందుకు తహతలాడుతోంది. మరోవైపు భారత్ గెలవాలంటూ అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజలు చేస్తున్న అభిమానులతో పాటు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ఈ మ్యాచ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అహ్మదాబాద్ వేదికగా మరికొద్ది సేపట్లో బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇటు నువ్వా నేనా తేల్చుకునేందుకు టీమిండియా న్యూజిలాండ్ రెండు కూడా సిద్ధపడ్డాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఏదైతే ఫైనల్ జరుగుతుందో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ కీలకం. ఎందుకంటే ఎవరైతే ఆ స్టేడియంలో ఆడిన మ్యాచ్ల హిస్టరీ చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ గెలిచిన టీమ్స్ ఎక్కువగా విన్ అయిన చరిత్ర అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ టాస్ చాలా కీలకం. టాస్ తర్వాత మరొక అంశం ఒకసారి బలాబలాలు చూసుకుంటే ఒకసారి ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక అభిషేక్ శర్మనే కొద్దిగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఈ మ్యాచ్లో తను పూర్తి ఫామ్లోకి వస్తాడంటూ కూడా టీమిండియా భావిస్తుంది. ఇక లోయర్ ఆర్డర్ దాకా కూడా మనం చూసుకుంటే ఇటు సంజు శాంసన్ ఓపెనింగ్ బాగా ఆడుతున్నాడు. 1 డౌన్ వచ్చిన ఈశాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కూడా ఫామ్లో ఉన్నాడు. దూబే ఫామ్లో ఉన్నాడు. తిలక్ వర్మ ఫామ్లో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇండియాని కొంత కలవర పెడుతుంది. బూమ్రా పూర్తిగా ఫామ్లో ఉన్నాడు. ఇటు ఓపెనర్లుగా ఈసారి అటు ఓపెనింగ్ బౌలింగ్ ఎవరు నేపిస్తారు ఈసారి హార్దిక్ పాండ్యా నేపిస్తారా లేకపోతే అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేశారు టీమిండియా. బూమ్రాని సెకండ్ స్పెల్లో తీసుకొచ్చిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు బ్యాటింగ్ బౌలింగ్లో ప్లాన్ ప్రకారం ఈరోజు ఫైనల్ మ్యాచ్కి వెళ్ళే విధంగా టీమిండియా సిద్ధపడింది. ఇక కివీస్కి సంబంధించి ఫిన్ అలెన్ సిపర్డ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్గా ఉన్నారు. గత మ్యాచ్లో మనం చూసుకోవచ్చు సౌత్ ఆఫ్రికా మీద ఎవరైతే ఈ ఫిన్ అలెన్ ఇతను దాదాపు 33 బాల్లో 100 పరుగులు కొట్టాడు. సో ఈ ఇద్దరి ఓపెనర్స్ని కట్టడి చేసే విధంగా టీమిండియా ప్రణాళికలు ఉండాలంటూ కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్లు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా మిడిల్ ఆర్డర్లో కివీస్ మిడిల్ ఆర్డర్లో ఫిలిప్స్ అదేవిధంగా రచిన్ రవీంద్ర సో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో దాంతోపాటుగా కివీస్ బౌలింగ్కి వస్తే హెన్రీ ఫెర్గ్యూసన్ ఓపెనర్ బౌలర్లు. సో వీళ్ళందరూ సో ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఒకసారి మనం గత గుణాంకాలు ఒకసారి చూసుకుంటే ఇప్పటి మటుకు T20 30 T20లు న్యూజిలాండ్ ఇటు టీమిండియా ఆడగా 18 వాటర్లో ఇండియా గెలిచింది. 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచింది. కానీ ఒకసారి మనం T20 వరల్డ్ కప్కి వస్తే 3 మ్యాచ్లు న్యూజిలాండ్ ఇటు టీమిండియా పోటీ పడితే 3 మ్యాచ్ల్లో కూడా ఇండియా ఓడిపోయింది, న్యూజిలాండ్ గెలిచింది. సో ఇండియా ఈసారి ప్రతీకారం తీర్చుకోవడానికి
ఈ ఫైనల్లో ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందంటూ కూడా అభిమానులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువ గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్ మనకు కల్పిస్తుంది. సో ఈరోజు ఉదయం పిచ్ క్యూరేటర్ చెప్పిన ప్రకారం నలుపు ఎరుపు 2 స్థాయిలు మిక్స్ చేసి ఈ పిచ్ తయారు చేశారు. అంటే బ్యాటింగ్కి స్వర్గధామంగా ఉంటుంది అంటూ కూడా పొద్దున్న ఉదయం ఇటు పిచ్ క్యూరేటర్ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉంది. మరోసారి ఈ వరల్డ్ కప్ కొట్టి ముచ్చటగా 3వ కప్పుని కైవసం చేసుకోవాలని టీమిండియా ఊళ్ళూరుతుంటే, మరోపక్క న్యూజిలాండ్ కూడా మొట్టమొదటిసారి ఇంత మటుకు వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలవలేదు. సో ఫైనల్ దాకా వచ్చారు. ఖచ్చితంగా ఈసారి కప్పు ఎలాగైనా కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుంది. కానీ ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు చేసినా మాత్రం గ్రౌండ్లో దిగి ఆ రోజు అంటే ఈ రోజు ఎవరైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు గెలిచే అవకాశం కనిపిస్తోంది. కానీ 2 టీములతో పోల్చుకుంటే కొంత టీమిండియాకి హోమ్ గ్రౌండ్ కావచ్చు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే లోయర్ ఆర్డర్ దాకా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. అక్షర్ పటేల్ దాకా దాదాపు 8వ నెంబర్ దాకా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇక్కడ స్పిన్నర్లు కూడా కీలకంగా ఉన్నారు. ఇటు మన వైపు చూసుకుంటే ఇటు అక్షర్ పటేల్ ఉన్నారు, అదేవిధంగా వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది. అటు చూసుకుంటే శాట్నర్ కూడా ఉన్నాడు. సో అతను కూడా బౌలింగ్ మంచిగా వేస్తాడు స్పిన్. సో మొత్తానికి చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ వచ్చిన టీము కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈసారి ఇండియా గెలవాలని దేశవ్యాప్తంగా కూడా చాలామంది, ఎందుకంటే కివీస్ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన టైం ఇదే. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు మనం 3 సార్లు వాళ్ళతో ఓడిపోయాం కాబట్టి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఒకవైపు వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటం, మరోవైపు సైమల్టేనియస్గా కప్పు గెలవటం 2 ఏకకాలంలో జరుగుతాయి. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అంటూ కూడా టీమిండియా భావిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రీడాభిమానులందరూ కూడా పూజలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది కూడా ఇటు క్రీడాకారులు క్రీడాభిమానులు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా విన్ సాధిస్తుంది, మరోసారి కప్పు సాధిస్తున్నట్టు కూడా వాళ్ళందరూ చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ వాసు, ఇది 5/5.